హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ నన్ను ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఉషా 550 మెషిన్లో జర్రీ వస్తుందా అని. ఎస్, జర్రీ వస్తుందండి. కాకపోతే చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవి ఫాలో అయితే మనం జర్రీ వేసుకోవచ్చు. బట్ కొన్ని ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాలి. అవేంటో నేను మీకు చెప్తాను. నా సజెషన్ ఏంటి అని అంటే, జర్రీ వేసేటప్పుడు మనం కంపల్సరీ మిషన్ దగ్గరే ఉండాలి. అది పోగనేది మనమే చేత్తో పాస్ చేస్తూ ఉండాలి, లేదంటే త్వరగా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో థ్రెడ్ ఏంటి అంటే ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనం మిషన్ దగ్గర ఉండే అవసరం ఉండదు. బట్ జర్రీ మాత్రం మనం కంపల్సరీ ఉండాలి. మిషన్ హీట్ ఎక్కే టైంలో మనం జర్రీ అనేది వేయకూడదు. వేస్తే ఏమవుతుంది అని అంటే అది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. బ్లౌజ్కి అయితే హోల్ పడిపోయింది అంతే. సో అలాంటివి కొన్ని కొన్ని చూసుకోవాలి. నా సజెషన్ ఏంటి అంటే, ఈ మిషన్లో జర్రీ వేయకపోవడమే మంచిది. వచ్చేమో నా కస్టమర్కి చెప్పేయండి జర్రీ రాదు అనేసి. సో మనం రీజనబుల్ ప్రైసెస్ తీసుకుంటే వాళ్ళే ఎక్కువ వస్తారు. ఇప్పుడంతా జర్రీ ట్రెండింగ్లో ఉంది. జస్ట్ లైట్గా పైన వేసుకోవచ్చు. నేను చెప్తాను ఫర్దర్గా వీడియోస్లో జర్రీ ఎలా వేయాలి ఏంటి అని. నేనైతే ఒక 10 to 15 బ్లౌజెస్ వరకు జర్రీ వేశాను, పర్ఫెక్ట్గానే వచ్చింది. అది ఎలా ఏంటి అని ట్రిక్స్ ఉన్నాయి, నేను అవి మీకు చెప్తా, అవి ఫాలో అవ్వండి. జర్రీ అయితే వేసుకోవచ్చు. ప్రైస్ కొంచెం మనకి రీజనబుల్, కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వర్క్కి వచ్చే పని అయితే ఇది సింపుల్ యూనిక్ అనమాట.